పంచాయతీ ఎన్నికల వేళ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఖమ్మం జిల్లా కోణిజర్ల మండల పరిధిలోని కొండవనమాలలో అర్ధరాత్రి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంటిని నిప్పుపెట్టారు. గమనించిన స్థానికులు మంటలను ఆర్పడంతో ప్రాణ నష్టం తప్పింది. రాజకీయ కక్షతోనే తన ఇంటికి నిప్పు పెట్టారని బాధితుడు వెంకటేశ్వర్లు ఆరోపించారు. రాత్రి ఎవరో గాని రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంటికి నిప్పు పెట్టిన వారెవరిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? దీపిక, ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల పరిధిలోని కొండ వనమాల గ్రామంలో రాత్రి వెంకటేశ్వర అనే ఇంటికి అయితే అగంతుకులు అయితే నిప్పు పెట్టారు. ఇటు ఎమ్మటే గమనించినటువంటి స్థానికులు మంటలు ఆర్పడంతో అటు ప్రాణ నష్టం కూడా తప్పిందని అయితే మనం చెప్పుకోవచ్చు. రాజకీయ కక్షతోనే తన ఇంటికి నిప్పు పెట్టారని చెప్పేసి అయితే అటు ఆ వెంకటేశ్వర్లు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఆ గ్రామంలో ఇద్దరు రెబల్స్ కూడా ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు కూడా రెబల్స్ కూడా పోటీ చేయడంతో కొనకంచి రామారావు, అదే విధంగా బోసు నాగమణి కూడా ఇద్దరు ఒకే పార్టీకి సంబంధించిన వారు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు తను ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నాననే ఆరోపణతోనే తన ఇంటికి నిప్పు పెట్టారని చెప్పేసి అయితే వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇటు ఏదైతే ముందస్తుగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరి పార్టీ నాయకులు ఒకే చోట విధిస్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా సమస్యాత్మకంగా ఉన్నటువంటి సింహపూడి గ్రామంలో ఒక్కరికి జన్మ కావడంతో పెద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసుల సమీపంలో ఎటువంటి ప్రచారం నిర్వహించొద్దని హెచ్చరించినప్పటికీ ఎవరైనా ప్రచారం నిర్వహిస్తే కేసులు పెడతామని చెప్పేసి అయితే టౌన్ ఏసీపీ రమణమూర్తి చెప్తున్న నేపథ్యంలోనే అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పోలింగ్ కేంద్రం వద్దకు దూసుకొచ్చేందుకు ఇరు వర్గాలు కూడా ప్రయత్నించడంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి వారందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇటు ఏదైతే కాంగ్రెస్ నాయకుడిగా చెప్పుకుంటున్నటువంటి వెంకటేశ్వర ఇల్లు తగలబెట్టడంపై అటు పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇటువంటి హింసాత్మక ఘటనలు పాల్పడకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. దీపిక. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.